బిచ్చగాళ్ళు రాసినవారు ఎన్ సంజీవరావు గారు. విజయపురి రాజు జయదేవుడికి తన రాజ్యంలో బిచ్చగాళ్లు లేకుండా చేయాలి అనిపించింది. రాజ్యంలోని బీదవారందరూ ఫలానా సమయానికి రాజభవనం ముందు హాజరైతే వారికి ఇల్లు, తిండి, పట్ట అమరై సదుపాయాలు చేయబడతాయని ఆయన చాటింపు వేశాడు. అనుకున్న వేళకు వేల కొద్దీ పేదవాళ్లు రాజభవనం ముందు హాజరయ్యారు. వారి సంఖ్య చూసి రాజుకు తల తిరిగిపోయింది. వారికి జీవనోపాధి కలిగించటానికి ఖజానాలో ఉన్న డబ్బంతా కలిసినా చాలదు. రాజు ఇరకాటంలో పడ్డాడు. అప్పుడు మంత్రి వచ్చి పేదజనంతో, ఇళ్లు కావలసిన వారంతా కొండ కిందికి వెళ్లి రాళ్లు కొట్టండి, వాటితో మీరే ఇల్లు కట్టుకుంటారు అన్నాడు. వారిలో అధిక సంఖ్యాకులు బిచ్చగాళ్లే కాని శ్రమించేవాళ్లు కారు. అందరూ వెళ్లిపోయి కొద్దిమంది మంత్రి చెప్పినట్టు చేయటానికి మిగిలారు. రాజు వారికి తాను అనుకున్న ఏర్పాట్లు చేశాడు.